ప్రైవేట్ స్కూల్స్తో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాలి. వాటికి కావాల్సిన అన్ని వసతులు దాతల సాయంతో ప్రభుత్వమే సమకూర్చాలి. ప్రతి బడిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలి. అందుకోసం ఎంతైనా వ్యయం చేయాలని కూటమి సర్కారు తీర్మానించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 14 పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. విద్యాభివృద్ధిలో అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. లక్షల ఫీజులు తీసుకుని కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్న అన్ని వసతులను పైసా ఫీజు లేకుండా నిర్వహించే ప్రభుత్వ బడులకు కూడా కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉన్న రోజుల్లో అక్కడ చదువుకొని పైకొచ్చిన వారిని ఆదర్శంగా తీసుకుని వారి సలహా సంప్రదింపులతో సరికొత్త వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. మహానగరాల్లో ఉండే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు తేడా లేకుండా అన్ని రకాలుగా సమానమైన వసతుల కల్పనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిపడినంత మంది బోధనేతర సిబ్బంది నియామకాన్ని ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా తీసుకుంది. మారుతున్న విద్యా ప్రమాణాలను బట్టి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు అడుగులు వేస్తుంది. ప్రతి ఒక్కరికి పుస్తకాలు, యూనిఫామ్ అందే విధంగా చర్యలు చేపడుతుంది. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే లైబ్రరీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. విద్యార్థులు ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండేందుకు వీలుగా క్రీడా వసతులు సిద్ధమవుతున్నాయి. క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడలకు కూడా అక్కడ అవకాశాలుంటాయి. సమయపాలనకు పూర్తి ప్రాధాన్యమిచ్చే విద్యార్థులకు క్షణం కూడా వృధా కాకుండా స్కూల్ టైం టేబుల్స్, స్పోర్ట్స్ టైం సర్దుబాటు చేస్తారు. ఎప్పటికప్పుడు పిల్లల మనోవికాసానికి అవసరమైన చర్యలు చేపడతారు. మున్సిపల్ మంత్రి నారాయణ సొంత జిల్లా నెల్లూరులో వీఆర్ హైస్కూల్ను పునరుద్దరించారు. ఇంటర్నేషనల్ లెవెల్ కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా రూపొందించారు. 1920లో ప్రారంభమైన వీఆర్ విద్యా సంస్థల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రస్తుత మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి, కోటంరెడ్డి వంటి ప్రముఖులు చదువుకున్నారు. వైసీపీ హయాంలో మూతబడిన వీఆర్ విద్యా సంస్థలను మళ్లీ తెరిపించారు. ప్రస్తుతం మహానగరాల్లోని ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ధీటుగా వీఆర్ పాఠశాలను అభివృద్ధి చేశారు. మంత్రి నారాయణ ఆలోచనతో అనేక ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక వసతులు, క్లాస్ రూమ్స్ తో పాటు రోబోటిక్ ల్యాబ్, హైడ్రోపోనిక్స్, ఆర్ట్స్, డాన్స్, ఇంటరాక్టివ్ ప్యానెల్స్, ల్యాబ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ వెలిశాయి. విద్యార్థులకి బస్సుల ద్వారా రవాణా సదుపాయం కల్పించడంతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ వంటివి అందిస్తారు. నారాయణ కుమార్తె శరణి కొన్ని రోజులుగా నెల్లూరులోనే ఉంటూ నిర్మాణాలు, ఏర్పాట్లని పర్యవేక్షించారు. 2000 మంది నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా అక్కడ ఏర్పాట్లున్నాయి. ఏకంగా 5000 మంది దరఖాస్తు చేసుకోవడంతో మొదటి ఏడాది నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. క్లాసులు ఉంటాయి. ఈ ఇయర్ నర్సరీ నుంచి 9 దాకా, నెక్స్ట్ ఇయర్ 10th యాడ్ చేస్తాం, ఆ తర్వాత 11th, ఆ తర్వాత 12th. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న విఆర్ హై స్కూల్ని రెనోవేట్ చేస్తూ ఎలక్షన్కి ముందు ఏదైతే మాట చెప్పామో మాట తప్పకుండా పేదలు, అతి నిరుపేదలకి ఒక 1000 మందికి, నాకైతే కోరిక ఏముందంటే 94,000 మంది కుటుంబాలు నెల్లూరులో ఉంటే కనీసం ఒక 5,000 కుటుంబాలకి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుంది. ఫస్ట్ ఫేజ్ 1లో 1000 మెంబర్స్కి స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ నిదానంగా ఏదైతే నేను అనుకుంటున్నానో దాన్ని ముఖ్యమంత్రి గారితోనూ కన్సర్న్ మంత్రులతో మాట్లాడి అది చేయడానికి ప్రయత్నిస్తాను. స్కూల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. మా నాన్నగారు నారాయణ గారు స్పెషల్ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. తప్పకుండా June 12th ఈ స్కూల్ ఓపెనింగ్ ఉంటుంది. అంత లోపల నువ్వు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, బెస్ట్ టీచర్స్తో, బెస్ట్ ఫెసిలిటీస్లో నిరుపేదలు వాళ్ళ బిడ్డల్ని ఈ స్కూల్కి పంపించాలని గొప్ప సంకల్పంతో నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారండి. సో మేము ఈ స్కూల్లో చూసేటట్టయితే ఎన్నో లెర్నింగ్ కార్నర్స్ ఉన్నాయండి. స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళిపోయేంత దాకా స్టూడెంట్కి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్, ఒక పాజిటివ్ హ్యాండ్ హోల్డింగ్, ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ స్కూల్లో ఎటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకున్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా రోబోటిక్స్ ల్యాబ్, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఈ స్కూల్లో ఉంటాయండి. వీఆర్ మోడల్ స్కూల్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాలన్న సంకల్పం మంచిదే అన్నారు. ప్రపంచంతో పోటీపడే విద్యార్థులకు మెరుగైన సాంకేతికతను అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి, ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం.
పంట పండిస్తాం. పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసినంత వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటితో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లెమ్మ చేసింది. అంతేకాకుండా డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్స్, ప్లే గ్రౌండ్ చూసా, రోబోటిక్ ల్యాబ్స్. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాల లేని వసతులు ఈరోజు విఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తాం జరిగింది. విఆర్ హై స్కూల్ ఇచ్చిన స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలోనే మొత్తం 14 స్కూల్స్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పాఠశాలలుగా మారబోతున్నాయి. ఇదే తరహాలో ఏపీ వ్యాప్తంగా దాతల సహకారంతో అన్ని మున్సిపల్ స్కూల్స్ ను ఇంటర్నేషనల్ స్కూల్స్ గా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.